హాయ్ అండి. ఈరోజు ప్రశ్న ఊరంతటికి ఒకటే దుప్పటి ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. ఊరంతటికి ఒకటే దుప్పటి ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి బియ్యం కడిగిన వాటర్ని పారబోస్తూ ఉంటాం కదండి, అలా పారబోయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. బియ్యం కడిగిన వాటర్లో ఇలాగా బ్రూ ఉంటుంది కదండి, బ్రూ కాఫీ పౌడర్ ఇలా సగం అయితే వేసేసుకొని ఇలా ఏదైనా ఒక గెరిటె లాంటిది తీసుకొని ఇలా మొత్తం అంతా కూడా వాటర్లో కలిపేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ వాటర్ చాలా బాగా పనిచేస్తాయి. మన ఇంట్లో అయితే కొన్ని పూల మొక్కలు అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, మనీ ప్లాంట్ కానీ, ఇంట్లో కొన్ని పూల మొక్కలు, రోజ్ ఫ్లవర్స్ కానీ, అలానే కనకంబరాలు కానీ, ఇలా ప్రతి ఒక్క పూల మొక్కకి ఇలా మొదటన ఇలా పోసేసామనుకోండి మంచి పువ్వులు పోస్తాయండి. పువ్వులు కూడా మంచి కలర్ఫుల్లో ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా పూస్తున్నాయో. ఇలా ఈ వాటర్ని పారబోయకుండా మొక్కలకి ఇస్తే చక్కగా పెరుగుతాయి. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే పెద్దవాళ్ళం కాదు పిల్లలు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి, అలా పెట్టుకున్నప్పుడు గమ్ము లేక ఒక్కోసారి స్టిక్కర్స్ ఊడిపోతూ ఉంటాయి. అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా స్టిక్కర్ ప్యాకెట్స్ని ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత మనం పెట్టుకున్నాం అనుకోండి జిగురు కానీ గమ్ము కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చక్కగా స్టిక్కర్ గట్టిగా ఉంటుంది, పెట్టుకున్నా ఊడిపోకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా స్టిక్కర్ ప్యాకెట్స్ మనం తెచ్చుకున్నప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ ఉంచేసి తర్వాత తీసుకుని పెట్టుకున్నాం అనుకోండి దానికి గమ్ము ఎక్కువసేపు ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, పాలు కానీ రైస్ కానీ అలానే టీ కానీ మనం పొయ్యి మీద పెట్టుకుని ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాయి కదండి, పొంగిపోతూ ఉంటాయి. అలా పొంగిపోకుండా ఉండాలంటే ఒక గెరిటె లాంటి దాంట్లో పెట్టేస్తే అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, నెయ్యి కరగబెట్టుకునేటప్పుడు ఇలా కొంచెం కరివేపాకు ఆకులు ఒక 3 తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా మరిగించుకున్నాం అనుకోండి నెయ్యి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. టిప్ నెంబర్ 5, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిక్సీ జార్లు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం ఏదో ఒకటి చట్నీలు పడుతూ ఉంటాం కదండి, అలా పట్టినప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా పేపర్స్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం విమ్ లిక్విడ్ వేసేసుకొని ఇలా కొన్ని వాటర్ అయితే పోసుకొని మిక్సీ పట్టేసి తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 6, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వాషింగ్ మెషిన్లో బట్టలు వేసుకునేటప్పుడు ఇలా ట్యాబ్లెట్ సీడ్స్, సిల్వర్ పాయిల్ ట్యాబ్లెట్ సీడ్స్ అయితే ఉంటాయి కదండి, అవి ఇలాగా 2-3 షీట్లు తీసుకొని ఇలా ఉండల్లాగా పెట్టేసుకొని అక్కడొకటి వేసుకున్నాం అనుకోండి మనకి బట్టలు బాగా మురికిగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, మురికైతే చక్కగా వదిలిపోతుందండి. ఇలాగా మనకి స్కూల్ యూనిఫామ్ పిల్లలు కానీ దుప్పట్లు కానీ అలానే జీన్స్ ప్యాంట్లు కానీ అలా వేసుకున్నప్పుడు ఇలా ట్యాబ్లెట్లని వేసుకున్నాం అనుకోండి మురికి త్వరగా పోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100%. టిప్ నెంబర్ 7, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం కంఫర్ట్ వేసేసుకొని బట్టల సోప్స్ ఉంటాయి కదండి, మనం బట్టలు ఉతుక్కున్న తర్వాత రిన్ సోప్లు కొన్ని మిగిలిపోతూ
ఉంటాయి ముక్కలు. అలా మిగిలిపోయిన ముక్కల్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసి 1 గంట మాత్రం ఇలాగా ఆ సబ్బు ముక్కల్ని కరిగిపెట్టేసుకొని ఆ వాటర్లో మనం కంఫర్ట్ వేసేసుకొని ఇలా ఈ వాటర్ని మొత్తం ఒక బాటిల్లో పోసేసుకున్నాం అనుకోండి, మనకి వాషింగ్ మెషిన్లో ఒక్కొక్కసారి లిక్విడ్ అయిపోయినప్పుడు భయపడకుండా చక్కగా ఈ లిక్విడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, సోప్స్ ఉంటాయి కదండి, మనం ఒంటికి పెట్టుకునే సోప్స్. అవి తీసుకొని చిన్నవి ఉంటాయి కదండి, చిన్నవి అయినా పెద్దవైనా ఏ సోప్ అయినా కూడా ఇలాగ లవంగాలు అయితే ఒక 4-5 తీసుకొని ఇలాగ సోపుకు పెట్టేసుకొని పిల్లలు స్టడీ చేసుకునే టేబుల్ దగ్గర కానీ, మన బీరువాలో బట్టల దగ్గర కానీ, సెల్ఫ్ల్లో కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, వాషింగ్ మెషిన్లో కొంచెం పేస్ట్, అంటే మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏ పేస్ట్ అయినా ఇలా కొంచెం వాషింగ్ మెషిన్లో వేసుకున్నాం అనుకోండి, వాషింగ్ మెషిన్లో డోర్కు ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. అది ఎలానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా పేస్ట్ అయితే మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏ పేస్ట్ అయినా ఇలా డోర్కి అయితే అక్కడక్కడ కొంచెం కొంచెంగా అప్లై చేసేసుకోవాలి. మనం బట్టలు అయితే వాషింగ్ మెషిన్లో వేసుకున్నప్పుడు ఇలా తిరుగుతూ ఉంటుంది కదండి, ఆ డోర్కి వెళ్ళే కూడా ఇలా మొత్తం కూడా డస్ట్ అనేది మొత్తం పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. మనకి డోర్ కూడా క్లీన్ అయిపోతుందండి. ఇలా ట్రై చేయండి. పాకుడు కానీ డస్ట్ కానీ పట్టినప్పుడు ఇలాగా డోర్కి అయితే ఇలాగ కొంచెం పేస్ట్ అప్లై చేసేసి ఇలా మనం మిషన్ అయితే ఆన్ చేసుకున్నాం అనుకోండి, డోర్కి వెళ్ళి ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. వాషింగ్ మిషన్ డోరు మనం సపరేట్గా క్లీన్ చేసే పని లేకుండా ఇలాగా మనం బట్టలు వేసుకున్నప్పుడే డోర్కి వెళ్ళి కొంచెం పేస్ట్ ఇలా అప్లై చేసామనుకోండి, దానిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మురికి కానీ అలాగే పాకుడు కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. చూసారా, ఈ విధంగా అయితే చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, మునక్కాయలు కానీ అలానే పచ్చిమిర్చి కానీ ఇలాగ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. మునక్కాడలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా మునక్కాయలు తెచ్చుకున్నప్పుడు పైన ఉన్నటువంటి ఈ తొక్కను కూడా మొత్తం తీసేసుకొని ఇలాగ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అంటే మనం కర్రీలో వేసుకునే ఆయిల్, ఏ ఆయిల్ అయినా కూడా కొంచెం ఇలా మనం ఈ మునక్కాయ ముక్కలకి అప్లై చేసేసి ఏదైనా ఒక కవర్లో కానీ లేదంటే ఒక బాక్స్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, ఆ బాక్స్లో అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా వేసేసుకొని ఈ మునక్కాయ ముక్కలకి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేసి ఆ బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, పాడైపోకుండా మొక్కలు కుళ్ళిపోకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఇలా పెట్టుకోండి, మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. చూసారా ఎంత చక్కగా మనం ఇలాగ టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ అడుగును వేసేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి మరికొంతమందికి యూజ్ అవుతుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.